వావ్! నేను ఎప్పటినుంచో వెతుకుతున్నాను. ఇదే డీమార్ట్‌లో. ఫైనల్లీ దొరికేసింది. చాలా 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 హ్యాపీగా ఉంది. నాకు కావాల్సింది ఇక్కడ దొరుకుతుందో లేదో అనుకుంటూ ఉన్నాను అండి. అలా చూడగానే ఇలా కనిపించింది. మరి ఏంటి? మరి మీకు చూపిస్తాను చూడండి. మా ఆయన ఫీలింగ్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? నేను ఏం కావాలి అనుకున్నాను, ఇక్కడ నేను ఏం వస్తువులు కొన్నాను, బిల్ ఎంత అయింది, ఏంటి అనేది మొత్తం మీతో నేను షేర్ చేసుకుంటాను. సో డీమార్ట్‌కి వెళితే మీకేమో కానీ నాకైతే కానీ నా కన్నైతే అస్సలు మంచిది కాదండి. దొరికిన వస్తువల్లా దొరికింది కాదులే కానీ కంటికి నచ్చిందల్లా కొనాలి అనుకుంటాను, కానీ కొనను. ఎందుకు అంటే ముందుగానే నాకంటూ ఒక ఎస్టిమేషన్ వేసుకుంటూ వెళ్తాను. ఏంటి అంటే ఈరోజు డీమార్ట్‌కి వెళ్తున్నాను అంటే ఏం వస్తువులు ఉన్నాయి, ఏ వస్తువులు లేవు అని ముందుగానే రాసుకొని అంటే ఫోన్లో టైప్ చేసుకుంటాను. అవే కొనాలి అన్న ఉద్దేశంతో వెళ్తాను. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేదైనా సరే కొనాల్సి వస్తే అటు ఇటుగా కొంటుంటానన్నమాట. నిజం చెప్పాలి అంటే మనం షాపింగ్కి వచ్చినప్పుడు ఒకటి అనుకొని వస్తాము, కానీ ఎప్పుడైతే డీమార్ట్లోకి ఎంటర్ అవుతామో ఇంకోటి కొనటం జరుగుతూ ఉంటుంది. కామన్. మరి మీకు ఎప్పుడైనా అలా జరిగిందా? జరిగితే కామెంట్ చేయండి. ఇది కూడా కావాలి, అది కూడా కావాలి అని అనుకుంటూ ఉంటాము. ఎందుకో తెలుసా? ఆఫర్ల మీద ఆఫర్లు పెడతారండి. 1+1 ఆఫరు అని, ఇంత పర్సెంట్ డిస్కౌంట్ అని పెడుతూ ఉంటారు కదా. ఇంట్లో ఉపయోగం ఉన్నా లేకపోయినా సరే ఫైనల్లీ తీసేసుకుంటాం. ఎందుకు? ఆఫర్లో వచ్చింది, తగ్గించి ఇస్తున్నారు కదా, అందుకనమాట. మీకు కూడా అలా ఎప్పుడైనా జరిగిందా? నాకైతే ఎప్పుడు అలానే జరుగుతూనే ఉంటుంది. మరి ఈరోజు నేను ఏం కొన్నాను, దేన్ని చూసి సంతోషంగా ఫీల్ అయ్యాను, ఏం తీసుకున్నాను, ఏంటి అనేది కూడా మొత్తము ఫైనల్గా మీకు నేను చెప్పేస్తానన్నమాట. సో ఇంటికి కావాల్సిన నిత్యావసర సరుకులు, కిరాణా వస్తువులు, బిస్కెట్లు, పిల్లలకి స్నాక్స్, కూల్ డ్రింక్స్, కిచెన్కి సంబంధించినవి అన్నీ ఒక చోటే కనుక దొరుకుతున్నాయి అంటే 1000 రూపాయలు కాదు 10,000 అయినా సరే సరిపోవన్నమాట. నాకని చెప్పట్ల, జనరల్గా చెప్తున్నా. నేను 10,000 పెట్టి ఎప్పుడు డీమార్ట్లో అయితే నేను తీసుకోలేదులేండి. నేను చాలా కేర్గా ఉంటా తీసుకునే విషయంలో. అలా అని మరి 100కి 200 కూడా తీసుకోను అండి. నాకైతే అన్నీ ఒక చోటే కనుక దొరుకుతూ ఉంటే షాపింగ్ చేయడం కూడా నాకు చాలా కష్టమైపోయేది. ఇది తీసుకుందామా, అది తీసుకుందామా, ఏ తీసుకుందామని కన్ఫ్యూజ్ అయిపోతానన్నమాట. సో ముందుగా మనం కొన్ని కిరాణా వస్తువులు కూడా తీసుకున్నాను. తర్వాత మా వారికి కూడా కావలసిన వస్తువులు తీసుకున్నారు. మా వారు కొన్ని తీసుకునేటప్పుడు పర్మిషన్ అడుగుతాడు, ఇది తీసుకోనా, అది తీసుకోనా అని. ఎందుకు అంటే ఒకవేళ కాస్ట్ ఎక్కువ అవుతుందేమో, మళ్ళీ తీసుకుంటే ఏమైనా అంటదేమో అని ఒక ఫీలింగ్ అయితే తనలో ఉంది. ఎందుకంటే మా వారు కొన్ని వేస్ట్ ఖర్చెస్ బాగా పెడుతుంటాడు. ఈ మధ్య అన్నిటికీ బ్రేకప్ చెప్పేసేసారు వేస్ట్ ఖర్చులకు అనమాట. ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. వాటి బదులు నేను ఏం చేస్తున్నాను ఏంటనేది కూడా నేను చెప్తానండోయ్. ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే బుజ్జిగాడికైతే బిస్కెట్లు కానీ స్నాక్స్ కానీ తీసుకుంటే అవి కూడా మంచిగా హెల్తీగా విటమిన్స్ ఉండేవి, మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూసారా, వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా ఆలు చిప్స్ అటువంటివి తీసుకోను, చాక్లెట్స్ అసలు తీసుకోను, కూల్ డ్రింక్స్ అయితే అసలు తీసుకోను అనమాట. పిల్లలు అడిగిన ప్రతీదీ కొనలేం కదా. అంటే మరి చాక్లెట్స్ కూడా కొనిరా అని మీరు అనుకోవచ్చు. నేనైతే అసలు అవి కూడా కొనిను. ఎందుకంటే అవి మంచివి కాదు కాబట్టి. పనికొచ్చేది ఏదైనా సరే, ఇప్పుడు జీడిపప్పు ఉంది, 1/4 కేజీ కాదు 1/2 కేజీ అయినా తీసుకుంటాను బుజ్జిగాడి కోసము. అలాగా చాక్లెట్ రూపాయిదైనా సరే 10 రూపాయలైనా సరే నేను తీసుకోను, అలా అన్నమాట. మనకి ఇక్కడ చూసారా చాలా వస్తువులు ఉన్నాయి. ఇక్కడ పింక్ది ఒకటి చూశాను అండి, టెంప్ట్ అయిపోతున్నాను తీసుకుందామా లేదా అని. చూసారా, ఎక్కడి పింక్ కనపడ్డా కానీ అమ్మ తీసేసుకుందామా అని అనిపిస్తుంది. ఇక్కడ చాలా హోమ్ కేర్వి, పర్సనల్ కేర్వి కూడా చాలా ఉన్నాయి అండి. నిజంగా సబ్బులు, షాంపులు అన్నీ మన ఇంటికి కావాల్సినవన్నీ ఉంటాయి, అన్నీ తీసుకోవచ్చు. క్లాత్ సంబంధించినవి కూడా మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి, ప్లస్ మంచి మనకి బ్రాండెడ్ ఐటమ్సే ఉన్నాయి. సో వెళ్ళిన ప్రతిసారి మాత్రము బుజ్జిగాడికి ఒక డ్రెస్ మాత్రం పర్చేస్ చేయకుండా ఉండను. నిజంగా చాలా చాలా ఇష్టం అన్నమాట అటువంటివి. ఎటువంటివి అంటే బుజ్జిగాడికి టీషర్ట్ మీద మనకి ఏదైనా సరే ఒక లైన్ వస్తుంది, నిజంగా స్మార్ట్ బాయ్ అని, కొన్ని ఏమో వెల్ ప్లేడ్ బాయ్ అని, ఇలాగ కొన్ని క్యాప్షన్స్ వస్తుంటే నాకు చాలా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అనమాట. సో వాటికి కూడా నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను.
డీమార్ట్లో షాపింగ్ చేయడానికి ముఖ్యంగా నాకు నచ్చేది ఏంటి అంటే ఒక చోట అన్ని రకాలు దొరుకుతాయి. ఇంకోటి ఏంటి అంటే ఇది లేదు అది ఉంది అనేది కూడా చూసుకుంటాం. చాలా షాపులు ఏమైంది అంటే మనం మర్చిపోతుంటాం కొన్ని. ఇక్కడైతే అలా కాదు. మనం నచ్చింది మన చేతితో ముట్టుకొని తీసుకోవచ్చు. ఎంత కావాలో ఎన్ని కావాలో కూడా మనము చూసుకోవచ్చు అనమాట. అదే కనుక బయట అనుకోండి 100 గ్రాములు ఇవ్వరు కదా, 50 గ్రామ్స్ ఇవ్వరు కదా. ఇక్కడ అనుకోండి మనం తీసుకున్న దానికి ఎన్ని గ్రామ్స్ ఉన్నా సరే ఇచ్చేయడము జరిగిద్దనమాట. సో ఫ్రెండ్స్, మరి ఎందుకు నేను ఏం తీసుకున్నాను చెప్పలేదు కదా. చెప్తానండి, తొందర ఎందుకండి. నేను మరి ఏం షాపింగ్ చేశానో మీరు కూడా చూడాలి కదా. సో అది పరిస్థితి. ఇంకేంటండి కబుర్లు, మీరందరూ బాగున్నారా? ఈ మధ్య నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు. లైక్ కొట్టి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు అంటే నిజంగా మీ సపోర్ట్ లేని నేను ఏమి చేయలేను. ఇక ఫైనల్గా నాకు నచ్చిన ప్లేసెస్కి అయితే వచ్చేసేసానండి. ఏంటబ్బా నచ్చిన ప్లేస్ అనుకుంటున్నారా? ఇది నాకు చాలా ఇష్టమైన ప్లేస్. అక్కడ నాకు ఇంటికి సంబంధించినవన్నీ నేను ఇక్కడ తీసుకుంటూ ఉంటాను. చూసారా, కిచెన్కి సంబంధించినవి. తర్వాత వచ్చేసేసి కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. వాటర్ బాటిల్స్ మాత్రము ఎప్పటికప్పుడు మా అబ్బాయి పడేస్తూనే ఉంటాడు. అదేందో వాడు అది ముచ్చట. లేదంటే బాటిల్ మూతలన్నీ తీసేసి ఆడ పడేస్తుంటాడు అనమాట. సో ఫ్రెండ్స్, అది అండి. ఇక్కడ ఫైనల్గా ఇక్కడ చూస్తున్నాను, చూసారా ఏందేందో పెట్టారండి. ఇక్కడ ఏం పెట్టారు? ఏదో కొన్ని రాఖీలు కూడా ఉన్నాయి. నాకైతే వాటిలో కొన్ని నచ్చినాయి, కొన్ని నచ్చలేదు. సో నేను కెమెరా ఎక్కడైతే పెట్టానో అది పడిపోయింది. ఇక్కడ నాకు నచ్చింది నేను చూపిస్తాను. ఏం నచ్చింది, ఎందుకు నచ్చింది, నేను ఎంతలా ఎగ్జైట్ అయిపోవడానికి కారణం ఏంటి, మరి తీసుకున్నానా లేదా అనేది మీరు ఇప్పుడే చూసేయచ్చు. నేను అలా చూస్తూ ఉన్నప్పుడు నా పక్కన వాళ్ళు కొన్ని చూస్తున్నారనమాట. అవి చూడంగానే లాంగ్ లుక్లో నాకు కనపడింది. అరే భలే ఉందే అనుకుంటూ దగ్గరికి వెళ్ళాను. కానీ అది లైట్ కలరు. సరేలే పానీలే పూటకు వద్దులే, నెక్స్ట్ టైము. ఇంకో విషయం చెప్తున్నాను, వీక్లీ వన్స్ అయితే డిమార్ట్కి రావడం మాత్రం కంపల్సరీ అండి. ఎందుకు అంటే ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ బాగుంటాయి. సో అందుకని అయితే వస్తుంటాము, నచ్చినవి తీసుకుంటూ ఉంటాము. ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ నాకు వినపడుతున్నాయి, ఈ ఐటెం చాలా బాగుంది, చాలా రీజనబుల్గా ఉన్నాయి, మరి ఇవి తీసుకుందాం రా అని అంటున్నారు. సరేనని చెప్పేసి నేను కూడా ఇక్కడికి వచ్చి చూశాను. పైన చూస్తే పింక్గా కనిపించింది అండి. నేను ఎప్పటి నుంచో కొన్ని హాట్ ప్యాక్స్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. అయితే నాకు నచ్చిన కలర్స్ అయితే దొరకటం లేదు. అప్పటికి 2 కొన్నాను. అంతకుముందు వచ్చిన ప్రతిసారి ఒకటి అలా కొన్నాను. ఇప్పుడు మాత్రము నాకు హాట్ ప్యాక్స్ అంటే చాలా ఇష్టం. అంటే కొన్ని లైక్ చేస్తుంటాను. మా బుజ్జిగాడు అటు ఇటు తిరుగుతూ నన్ను చూస్తూ అమ్మ అని చెప్పేసి వాడికి నచ్చిన షాపింగ్ చేస్తున్నాడు, బాగుందని చెప్పాను. తీరా ఇది పైన హాట్ ప్యాక్ మీద పింక్ ఉంది కదా, నిజంగా లోపల పింక్ ఉంటుందా లేదా అనేది డౌట్ తోటి తీసాను అండి. సూపర్ ఉందబ్బా, సూపర్ ఉంది. నాకైతే భలేగా నచ్చింది. ఎప్పటి నుంచో చూస్తున్నానని చెప్పాను కదా. ఇంకా నాకు నేనే కాంప్రమైజ్ అయ్యి ఇంట్లో హాట్ ప్యాక్స్ పగిలిపోయాయి అని నేను న్యూగా తీసుకుందామని చెప్పేసి వచ్చిన ప్రతిసారి విడివిడిగా ఒకటి తీసుకున్నాను. నాకు ఆ కలర్స్ నచ్చకపోయినా తీసుకున్నాను అండి. కానీ ఇక్కడ సడన్గా చూసేటప్పటికి పైన కవర్ మీద అలా ఉంది కదా పింక్, సరే లోపల ఎలా ఉంటుందని తీసాను. సూపర్గా ఉంది, బాగుంది. మరి అంతకుముందు 2 ఏం తీసుకున్నాను, ఏం కలర్స్ అవి నాకు ఎందుకు నచ్చలేదు అది కూడా చూపిస్తాను. ఇంకోటి, ఇది నేను తీసుకున్నానా లేదా అనేది కూడా మీకు తెలియాలి అంటే నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది. మీరు ఎంచక్కా చూడొచ్చు. ఇంతవరకు నాకు సపోర్ట్ చేశారు అండి, ఇంకా నాకు మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతూ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్.